ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాదెల్ల. మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, గుడివాడ నాగవరప్పాడు మేమంతా సిద్ధం సభలో సీఎం ఎమ్మెల్యే అభ్యర్థులని పరిచయం చేస్తూ వాళ్ళు మంచి వాళ్ళు, సౌమ్యులు అని పరిచయం చేయడం జరిగింది. సో జనం అంతా ఏమనుకుంటున్నారంటే అవినీతి, అరాచకాలు ఈ విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అంత మంచి వాళ్ళు, సౌమ్యులు ఎప్పుడయ్యారా అని ఆలోచనలో పడుతున్నారు ఒకటి. అండ్ వాళ్ళు చేసిన అరాచకాలు సీఎం గారికి తెలీదా, తెలిసినా కవర్ చేస్తున్నారా అనేది ఒకటి. ఇలా ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా జోగి రమేష్ గురించి మాట్లాడుకోవాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళని ఒక్కొక్క అభ్యర్థిని పరిచయం చేస్తున్నాడు. అంటే ఆ పరిచయ వ్యాఖ్యలు చెప్పాలి కదా. ఇప్పుడు నారాయణ 1 2 3 అనేది చెప్తారు కదా ఒక ఆయన బ్రహ్మాండంగానే, అలా చెప్దామని ట్రై చేస్తున్నాడు. వీళ్ళ గురించి లేని ఎలివేషన్ అన్నమాట. బ్లాక్ హ్యాక్ డౌన్ అని సినిమా వచ్చింది, తెలుగులో డబ్బింగ్ చేశారు ఆ సినిమాని. దానికి ఒక ప్రచార చిత్రం ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్. అందులో ఆ ప్రచార వ్యాఖ్యలు ఏంటంటే బ్లాక్ హ్యాక్ డౌన్ అని దానికి ఒక క్యాప్షన్ పెడతాం అలవాటైంది కదా ఈ మధ్య ప్రతి సినిమాకి. ఎవరిని వదలొద్దు అని ఒక పెద్ద బేస్ వాయిస్లో వస్తూ ఉంటుంది. అలా ఈయన చెప్దామని ట్రై చేస్తున్నాడు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. అయితే తిరునాళ్ళలో బోర్లు వస్తారు కదా కీసి గొంతుకుతోటి, అలాగే అయిపోయింది అదంతా. చూసి వాళ్ళకి హాస్యాస్పదంగానూ వికారంగానూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన పేరు నాని కొడుకు పేరుని కిట్టు ఉన్నాడు కదా, ఇప్పుడు మీరు జోగి రమేష్ గారు ముందుగా జోగి రమేష్ గురించి చెప్పారు. జోగి రమేష్ గారి గురించి ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, చాలా సౌమ్యుడు, చాలా పద్ధతైన వాడు, చాలా మంచివాడు అని చెప్పాడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అందరూ మంచివాళ్ళ కింద కనపడతాడు. ఇప్పుడు ఒక దొంగోడు ఉన్నాడు అనుకోండి, ఆ దొంగలందరినీ మంచివాడు అనుకుంటాడు. అంటే వాళ్ళతో కలిసి వీడు బలే చేస్తాడు, ఒకటి కన్నం వేస్తాడు, ఒకటి బ్యాంకులు కొట్టేస్తాడు, ఒకటి బీరువాలో తాళం బాధ చేస్తాడు, ఒకటి కటకటాలు ఊసలు ఉంచుతాడు. ఇలాగ ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రతిభని ఇంకో దొంగల బ్యాచ్ కలిసినోడు చెప్తాడు. ఇదిగో వీడు ఉన్నాడు గొప్పగా, వీడు బాగా చేస్తాడు, వీడు ఊసలు ఉంచేస్తాడు, వీడు తాళాలు ఎలాంటి తాళం కప్పనైనా తీసేస్తాడు అని చెప్తారు కదా వాళ్ళకైతే గొప్ప ఇంట్రడక్షన్. అలాగ ఉంది ఇవన్నీ చూస్తుంటేనే. ఇప్పుడు అతను ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్ళాడు ఒక ఎమ్మెల్యేగా ఉండగా. వెళ్ళి తర్వాత అందరూ చీయని ఉమ్మేస్తుంటే ఏమన్నాడు, నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అంటే పోనీ అది కూడా అవునయ్యా అని కొడతానికి వెళ్ళాను అని దొమ్మగా చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఇంటి మీదకి వెళ్ళావు దాడికి, అవును దాడికి వెళ్ళాను ఏంటి, సో వాట్ అనాలా. ఆ నిజంగా దొమ్మన్నవాడు అయితే మళ్ళీ తర్వాత ఏమంటే వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాను అన్నాడు. తోక ముడిచినట్టే కదా, అంతేగా. నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, అసభ్యంగా మాట్లాడతాడు, చిరాకు దొబ్బుతుంది అన్నమాట అతను మాట్లాడుతుంటే. అది రేపొద్దున్న అధికారం పోయిందో తెలుస్తుంది వాళ్ళకి ఏ రకంగా ట్రీట్మెంట్ ఉంటుందో. ఇంకొక వ్యక్తి అంతకుముందు అంబటి రాంబాబు గురించి కూడా చెప్పాడు ఈయన. అంబటి రాంబాబు గారిని పరిచయం చేస్తా ఏమన్నాడంటే, ఇతను మనిషిలాగా ఎద్దులో కనపడతాడు కానీ మంచి సున్నితమైన మనిషి, ఇలాంటివన్నీ చెప్పాడు. కఠినంగా ఉంటాడు, మనసు అన్న. నిజంగా అంబటి రాంబాబు ఏమనుకుంటాడంటే, ఇవన్నీ నాకే తెలదు, వీడికి ఎప్పుడు తెలిసి మీరా బాబు అనుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు అతను ఫోన్ కాల్స్ అవన్నీ బయటకు వచ్చేసినాయి, అతని శాస్త్రలో, అతని వ్యవహారాలు, అతను ఏం చేసాడు. ఇప్పుడు చాలామందికి ప్రైవేట్ జీవితం ఉంటుంది, రహస్య జీవితం ఉంటుంది, దాంతో మనకు సంబంధం లేదు, అది వాళ్ళ ఇష్టం. కానీ నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి 10 మందిలోనూ నువ్వు గౌరవంగా బతికి తీరాలి గౌరవంగా. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేసి అది బయటపడిన తర్వాత కూడా సిగ్గు లేకుండా దాన్ని సమర్థించుకుని కూడా మనం గౌరవించక్కర్లేదు. ఇలాంటి చరిత్ర ఉన్న వాళ్ళని పట్టుకుని అతను ఇది చాలా మంచివాడని చెప్పడం ఏంటి, పైగా సీఎం స్థానంలో ఉండి, ఇది ఆక్షేపణీయం. జనాలు ఆక్షేపిస్తున్నారు అందుకునే. ఏంట్రా ఇలా చెప్తున్నాడు అంటే, ఇతను వీళ్ళ గురించి తెలియదా, లేకపోతే తెలిసినా ఇలా కవర్ చేస్తున్నాడా. నేను చెప్తే అది ఒక రాజముద్రలాగా వాళ్ళకి వాషింగ్ పౌడర్ నిర్మలా శుభ్రంగా వాళ్ళ మరకలన్నీ తొలగిసినట్ట. నేను వాషింగ్ మిషన్లో అట్టున్నా, అతను వాషింగ్ మిషన్లో అట్టుడా, అందులో వేసేసి తీసేస్తే తెల్లగైపోతారు వాళ్ళందరూ. ఇలాగా అతని వ్యవహారం ఉంది. ఇంకెవరు, అదే జోగి రమేష్ గారిది మైలవరం బూడిదందా ఇవన్నీ చేసిన అతని పెడన. అతను ఎమ్మెల్యే మంత్రి, అతను మైలవరం వచ్చి మైలవరాన్ని నాకు రాసివ్వా, నేను దొబ్బేసుకుంటాను అక్కడ అన్నట్టుగా వచ్చాడు అక్కడికి.
అక్కడ బూడిద దందా ఏ దందా సెంటు భూములు కాడి నుంచి బూడిద దందా కానీ ఏమన్నా కానీ అతనే దొప్పుతారు. అక్కడే వచ్చింది కూడా వాళ్ళందరికీ. ప్రజలు ఆశ్చర్యపోతున్నారు సార్, ఇన్ని దందాలు చేసిన అతను సౌమ్యుడు ఎలా అయ్యాడు సీఎం గారికి? మీకు అసలు దందాలు చేయని వాళ్ళు అందరినీ వాళ్ళు సన్నాసుల కింద చూసి వాళ్ళు పార్టీలోంచి వెళ్ళిపోయినా పట్టించుకోలేదు. మీకు పార్టీలోంచి వెళ్ళిపోయారు కొంతమంది, టీడీపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. వాళ్ళు దందాలు చేయలేకపోయారు. అంటే వాళ్ళ అప్ టు ద మార్క్ వాళ్ళ స్టాండర్డ్కి ఈ దొంగల బ్యాచ్లో ఇవ్వలేకపోయారు. సరిగ్గా దొంగతనాలు చేస్తలేరు మీరు మాకు వద్దన్న తోస్తారు వాళ్ళు బయటకి. అందరూ ఉండలేకపోతున్నారు. ఇప్పుడు అందరూ ఆలీబాబా 40 దొంగలు గుంపు ఉంటుందండి. అందులోకి దొంగతనాలు తెలియనివాడు ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు వెళ్ళారు అనుకో, వీడి వల్ల మనం పట్టుబడిపోతాం రా బాబు అని రానివ్వరు కదా. అంతేగా. అలాగే వాళ్ళు దూరం పెట్టేశారు. దూరం పెట్టదు బాబు, ఈ దొంగల బ్యాచ్లు మనం ఉండలేరు బాబు, ఎప్పుడోకప్పుడు వాళ్ళతో పాటు మనల్ని పట్టిపోతారని వాళ్ళు వచ్చేసారు బయటికి. కొడాలి నాని సార్, ఇంకా మీకు కొడాలి నాని గురించి అతను సౌమ్యుడు, చాలా మంచివాడు. ఆయన సౌమ్యుడు అని చెప్పలేదు కానీ సీఎం గారు ఇక నుంచి మంచి చేస్తాడు, నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పడం వల్ల ప్రజలు అంటున్నారు మరి 5 ఏళ్ళు చేయించలేదన్నమాట. అయితే సీఎం మరి ఎన్నాళ్ళు ఏం చేశాడు, చేతబడి చేశాడా? అతను చూస్తే మీకు ఎలా కనిపిస్తాడు? సడన్ గా చూసారు ఇంకా కొడాలి నాని. అతను మంత్రివర్యులు 4 సార్లు శాసనసభ్యుడు అయ్యాడు, తాడి చెట్ల కింద పడుకుంటాడు కాబట్టి అతను మనం కించపరచకూడదు. కానీ అతను అలా ఫస్ట్ లుక్ చూడగానే వీడు ఒరిస్సాలోను అర్ధరాత్రి అమావాస్య నాడు ఆదివారం నాడు అర్ధరాత్రి శాతబాలు చేసి కూడా ఉండడా మీరు చెప్పండి, మేము గుండె మీద చేసి చెప్పండి. అతను ఏంటో ఆ బొట్లు పెట్టుకుని మెల్ల పూసల దండలు ఇక్కడ దాకా బటన్స్ ఇప్పుకుని గెడ్డం. బస్సులకి బస్సులు ఉంటాయి కదా, బస్సులకి ఫ్రంట్ వీలు బ్యాక్ వీల్స్కి మధ్య సెంటరింగ్ రాడ్ ఒకటి ఉంటుంది. రెండాటిని బ్యాలెన్స్ చేసేది. ఆ రాడ్ ఇరిగిపోయింది అనుకోండి, ఇలా వంకరగా నడుస్తుంది బస్సు. అలా నడుస్తాడు. తిరుపతిలో దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు చూడండి అలా వస్తాడు. సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సు అంటున్నాను. సెంటరింగ్ ఇరిగిపోయిన బస్సు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది దాని ఇష్టమైనట్టు. అలా నడుచుకుంటూ వస్తాడు. పైగా అతను భౌతికంగా ఫిజికల్గా మనం షేమ్ చేయకూడదు, బాడీ షేమింగ్ చేయకూడదు. కానీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే శాస్త్రులు, అతని నోరు జబ్బు, స్మెల్, దుర్గంధపూరితమైన అతని భాష. అతను ఎవరిని కూడా ఏ రోజు కూడా పద్ధతిగా మాట్లాడిన రోజే లేదు. కరెక్ట్గా సూటబుల్. జగన్మోహన్ రెడ్డి పార్టీలో సూటబుల్ అతను. అందుకని టీడీపీలో ఏమని లేకపోయాడు. టీడీపీలో ఇలా భాష మాట్లాడటం కుదరదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఒక్కపోత కింద ఉన్నది, అక్కడ ఉండలేకపోయాడు. అందుకే ఇక్కడికి వచ్చేసాడు, స్వేచ్ఛగా తన స్టోన్ మాట్లాడాడు. రేపు జూన్ 4 తర్వాత మొక్కజొన్న పొత్తు తోల్చుకు తిన్నట్టు తినేస్తారు. అతనే వదిలిపెట్టరండి. మొక్కజొన్న పొత్తుని ఏం చేస్తారు, ముందు రెబ్బలు తీసేసి నిప్పుల మీద కాల్చి తినేస్తారు. అదే జరుగుద్ది. అతను సౌమ్యుడు అని చెప్పాడు, ఇంకెవరి గురించి చెప్పాడు సార్? ఇకపోతే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడులకి ప్రధాన పాత్రధారి, యువగళం పాదయాత్రలో జరిగిన దాడులకి సూత్రధారి, అండ్ అట్లాగే కార్యకర్తల్ని బెదిరించి లొంగ తీసుకోవడం, లేకపోతే కేసులు పెట్టించడం, వాళ్ళని నానా కష్టాలకి గురి చేయటం, ఇట్లాంటివన్నీ చేసిన వంశీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఎందుకు అంత సౌమ్యుడిగా కనిపించాడు? ఇప్పుడు మీకు ఎందుకంటే నేను వల్లభనేని వంశీ గారి గురించి ఒక విషయం చెప్పాలి. మన శరీరంలో అపెండిక్స్ అని ఒకటి ఉంటుంది. మనకి ఏ రకంగానూ ఉపయోగం లేని అవయవం మన శరీరం అంతర్భాగంలో. మీకు 24 గంటల నొప్పి అంటారు తెలుసా? అవునవును. అపెండిసైటిస్ అంటారు, నొప్పి వస్తుంది. అంటే అది మన శరీరానికి ఏ రకంగా ఉపయోగం లేకపోగా ఎప్పుడో ఒకప్పుడు దానివల్ల నొప్పి వచ్చి 24 గంటలు ఆపరేషన్ చేయించుకోకపోతే మనకు దుకాణం సర్దేసుకుంటాం. అంటే దానివల్ల ఉపయోగం లేకపోతే ప్రమాదకరం. అలాంటి వ్యక్తి అతను ఏ రాజకీయ పార్టీకైనా సరే. అది టీడీపీకి అలాగే ఉన్నాడు. ఓరు బాబు వీడు వద్దులా బాబు అనుకున్నాడు. అతనంతా అతనే పోయాడు. అలా ఆపరేషన్ అక్క లేకుండా ఆ అపెండిసైటిస్ దాని అంతా అదే కరిగిపోయింది అనుకో, వాడు చాలా మన శరీరం హాయిగా ఉన్నట్టే పార్టీ నుంచి పోయాడు. అతను ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతని ముఖం చూస్తే అస్సలు నమ్మదగిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే అతనికి సన్నిహితులుగా ఉన్నా అతను హీరోగా కనపడతాడేమో, కానీ అతను టీడీపీలో ఉన్నా లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నా ఎలా చూసినా అతను సానుకూలంగా అతను ఏ యాక్టివిటీస్ ఎవరిని నోరెత్తి మాట్లాడినప్పుడు కూడా ఇది కరెక్ట్ మనిషి కాదనిపించింది మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే అతను ఎందుకో ఫెయిర్గా లేడు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తిని కూడా ఎవడో ఆ పార్టీలో ఉండని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం తింటున్నాడు దానికి సమాధానం చెప్పాలి. అలాగే తెలుగుదేశం పార్టీ వల్ల చాలామంది వాళ్ళు ప్రముఖులుగా ఉన్నవాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ పరిటాల రవి గారు ఇలాంటి వాళ్ళు కూడా తిరిగి టీలు కాఫీలు అందించి హరికృష్ణ గారు వాళ్ళ కాళ్ళు నొక్కి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రముఖులు అయిపోయి ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా విభేదించి ఆ పార్టీని వదిలిపెట్టి వెళ్ళినా కానీ నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు.
అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. అవును. సరే మాకు వ్యక్తిత్వమే లేదు, మేము క్యారెక్టర్లెస్ అని వాళ్ళు అనుకున్నా ప్రపంచం బయట నుంచి చూసి ప్రజలు మాత్రం ఇలాంటి మనుషులు ఎట్రా అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబానికి నష్టం. ఆ కుటుంబం ఉంటుంది కదా, భార్య పిల్లలు వాళ్ళ బంధువర్గం వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరిలోనూ తలెత్తుకు తిరగలగా అంటే సిగ్గుశారం కాశీలో వదిలేసే ఉంటే అది వేరే కదా మళ్ళీ. అయితే ఇతను ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చాడో అదే పార్టీ గన్నవరంలో అంతకుముందు ఆ పార్టీ ఆఫీసులో అతను నడిపించింది, దాన్ని తగలబెట్టించాడు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అందరినీ నాయకులందరినీ వేధించుతున్నాడు. వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. వెంకటేశ్వరరావు గారు ఆయన భూమి విషయంలో అసలు వాళ్ళు మామూలుగా చేయలేదు, కేసు పెట్టి తుపాకు పెట్టి కూడా బెదిరించాడు. అవునండి. ఇలాంటివన్నీ జరిగిన తర్వాత అతను చాలా సౌమ్యుడు, పద్ధతి అయిన వాడు, అచ్చను అలాంటి వాడే అని చెప్తూ ఉంటే, అండ్ జాస్తి వెంకటేశ్వరరావు గారి ఆస్తులపై కూడా జేసీపీ పెట్టి కూల్చివేతలు ప్రోత్సహించారని ప్రోత్సహించి అలా వేధిస్తే జగన్మోహన్ తప్పేమనలేదు. అచ్చను అలాంటి వాడే మంచివాడు అన్నాడు. అతను ఏమని చెప్పుకుంటాడో, నేను చాలా మంచివాడిని, నేను ఒంటరివాడిని, నలుగురు కలిసి నన్ను కొట్టేస్తాను, నేను పిచ్చోడిని, నేను ఎర్రోడిని అని చెప్తున్నాడు కదా. నేను ఏమి ఎరగని ఎర్రోడిని అన్నాడు. యుగంధర్ సినిమాలో ఇంట్రావర్ గారు పాట పాడుతున్నాడు ఆయన. ఏంటండి ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఇతను కొడాలి నానిని పరిచయం చేస్తున్నప్పుడు ఇతను ఇక నుంచి బాగా పనిచేస్తాడు, ఇతను చాలా మంచివాడు అది అని చెప్తుంటే, నీ అమ్మ మొగుడు చెప్పాడా నీకు అని మనసులో అనుకున్నట్టుగానే మేమ్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఊరుకోరు కదా. ఇప్పుడు నిన్ను మించిన వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలన్నీ చూస్తున్నారు కదా సార్. చూడండి, ఇప్పుడు తను పరిచయం చేసిన వాళ్ళు అందరూ ఎలాంటి మనుషులు, వాళ్ళు అసలు అంతా కొరుక్కు తినేసి మనుషులు బ్యాచ్ అంతానే. వీళ్ళని అర్జెంటుగా పంపించడానికి సిద్ధంగా ఉన్నారు జనం. అతను సిద్ధమని సభలు పెట్టాడు, రారా మేము సిద్ధమే అంటున్నారు జనం. అంటే మీకు బొత్స వచ్చినట్టు కానీ పరిచయం చేశాడు. ఆయన సిగ్గుపడిపోతున్నాడు. చాలామంది ఈయన పరిచయం చేసిన వాళ్ళు చాలామంది ఇవన్నీ వీడికి ఎప్పుడు తెలిసినారా, నిజంగా మనం నిజమేనా, వాళ్ళకాళ్ళే అర్థంలో చూసుకుని నిజమేనా అంటావా అనుకుంటున్నారు. కానీ ఇతను చెప్పిన దాంట్లో బొత్స సత్యనారాయణ గారు అందరిలాగా మంచివాడు. నిజంగా బొత్స సత్యనారాయణ గారికి మనకు డిస్ప్యూట్ లేదు, అతను మంచోడు పెద్ద మనిషి అంటే మనం ఓకే. కానీ వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది ఉంది, వాళ్ళకి అభ్యంతరం ఉంది. ఎవరికి? షర్మిల గారికి, వీళ్ళందరికీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తాగుబోతు అని చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చంపించేయడమో వాళ్ళ నాన్న అన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన. పైగా విజయలక్ష్మి గారిని విజయమ్మ అని మాట్లాడాడు. ఇలాంటి అదే విజయలక్ష్మి అది ఇది అన్నట్టుగా మాట్లాడాడు, కొంచెం దురుసుగా మాట్లాడాడు. ఈ వాళ్ళని అటువంటి వాళ్ళు అందరికి మంత్రి పదవులు ఇచ్చాడు, చాలా మంచి వాళ్ళు చెప్తున్నా సిగ్గులేదా అని అడుగుతున్నాడు చెల్లెలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమీ బుర్రపాడైపోతుందండి. ఎందుకంటే అతను ఒకటి ఊహించుకున్నాడు. అతను ఏమనుకున్నాడు, నేను డబ్బులు ఖర్చు పెట్టగలను, ఎవరినైనా కొనేయగలను. 2 వాలంటీర్లు ఉన్నారు, ఎవడు మనకు ఓటేస్తాడో ఎవడేయడో వాళ్ళు చూస్తారు. 3 పైన మోడీ మనతోటి ఉన్నాడు. 4 అధికార యంత్రాంగం అంతా మన చేతిలో ఉంది అనుకున్నాడు. ఇలాగ బటన్ నొక్కితే కాబట్టి వాళ్ళందరూ మనకు ఓట్లు వేస్తారు. ఇలాగ ఈ 5 అంశాల మీద ఆధారపడ్డాడు. దాంతోపాటు దొంగ ఓట్లకు మొదట్లోనే పడింది వేటు. వాలంటీర్ల విషయంలో ఇతను 5,000 ఇస్తుంటే ఒక 600-700 పెంచాడు. దాన్ని ఎంత దెబ్బ కొట్టారంటే టీడీపీ వాళ్ళు, మేము ఏకంగా 10,000 ఇస్తామని చెప్పారు. మీరు ఇలా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరంటే మంచి ఉద్యోగం ఇస్తామంటున్నారు. మిగతా వాళ్ళు దీనికి వాడుకుంటామంటున్నారు. వాళ్ళు ఇదేదో బాగుంటారు అనుకుంటారు కదా వాళ్ళు. ఇప్పటివరకు అతనికి తప్పనిసరిగా పనిచేసిన వాళ్ళు, అభిమానంగా పనిచేసిన వాళ్ళు ఓ 30% గ్యారెంటీగా ఉంటారు. మొత్తం 190 మంది మావాడే అన్నాడు. కానీ 5 ఏళ్ళు వీళ్ళు వాడు దొప్పుతున్నారు, 5,000 ఇచ్చేసి అనుకునే భావన వస్తుంది కదా ఒకసారి వాడిన తర్వాత. ఎంత ప్రేమ ఉన్నా కానీ 5,000కి ఏం ఈ సాకిరేటరా బాబు అనుకుంటారు. పైగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. బాగా చదువుకుని కూడా 5,000కి ఇక్కడ కెరీర్ పోతుంది మెయిన్. ఇలాంటివన్నీ ఆలోచించిన తర్వాత ఇప్పుడు రాజీనామా చేయమంటే ఎంతమంది చేశారు? 2 లక్షల పైన ఉంటే 30,000-40,000 చేసి ఉంటారు. అసలు చేసారు లేదో కూడా తెలదు. దీన్ని ఏదో పెద్ద దెబ్బ కదా. ఆయన 10,000 ఇస్తా అంటున్నాడు, వీళ్ళు వెంటనే వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు. అది కూడా అనుమానాస్పదంలో దెబ్బ అయిపోయేలా ఉన్నాడు. యంత్రాంగంలో ఎప్పుడైతే బీజేపీ అక్కడ ఉంది, ప్రభుత్వం మారుతుందన్న స్మెల్ వాళ్ళకి వచ్చిందనుకోండి, వాళ్ళు కూడా ప్లేట్ మార్చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళు జెండా మార్చేస్తారు. ఉద్యోగులు సచినయ్యారు ఓటు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లో నాకు ఇబ్బంది పెడతారు టీచర్స్ కానీ. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఒక టీచర్కి ఇబ్బంది పెట్టావనుకో, నువ్వు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన దానికి వాళ్ళు కసిగా ఉండాలి, నిన్ను ఎప్పుడు దింపుతామని. ఈ పోస్టల్ బ్యాలెట్లో కూడా ఇబ్బంది పెడుతున్నావు కదా, ఎవరికన్నా ఒక్కడికి ఒక పోస్టల్ బ్యాలెట్ ఇబ్బంది పెడితే వాడు 50 ఓట్లు వేస్తాడు, లోపలికి వెళ్తాం 1 ఓట్లు గ్యారంటీ. అర్థమైందండి? గత ఎన్నికలు అలాగే చేశారు వాళ్ళు. ఒక్కొక్క బూత్కి 50-60 ఓట్లు వేస్తారు. ఒక నియోజకవర్గం 200 బూతులు ఉంటాయి.
అంటే 10,000 ఓట్లు వాళ్ళు అదనంగా వేశారు. 10,000 లోపు 5,000 లోపు మెజారిటీ వచ్చింది. 2% డిఫరెన్స్ ఉన్న ఓట్లు సీట్లు ఎన్నో తెలుసు గత ఎన్నికల్లో 147 సీట్లలో ఓన్లీ 2% డిఫరెన్స్. వీళ్ళు తలుచుకుంటే అవుట్ అతను. మోడీ గారు ఉన్నాడు అనుకున్నాడు. మోడీ గారు వాళ్ళతో వెళ్ళిపోయాడు కూటమిలోకి. ఇప్పుడు డైరెక్ట్గా అది బంగారం తిన్నావా బంగారం అని మెసేజ్ పెట్టుకుంటాం లేదు ఇప్పుడు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ కుదరదు ఇంకా వాళ్ళతో వెళ్ళిపోయాడు కాబట్టి. అవునే కదా, బ్రేకప్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కలిసి ఊరుకోరు కదా. ఇక్కడ పక్కన కేసీఆర్ గారు ఉన్నాడు. కేసీఆర్ గారు ఆయన ఓడిపోయి తుంటి ఎమ్మికి ఇరిగిపోయి ఇంట్లో కూర్చున్నాడు. ఇంకెవరున్నారు ఆయన వెనకాల. టోటల్గా ఇవన్నీ పరిస్థితులు ఎదురు తిరిగేటప్పటికి కాల సర్పం కోటేస్తుంటే అతను ఇక ఎరు చూపులు చూస్తా పిచ్చి చూపులు చూస్తా ఏం చేయాలో తెలక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంతే. సరే, ఇకపోతే అవినిగడ్డ నుంచి సింహాద్రి రమేష్ ఇక రోడ్లు వేయలేదని అడిగిన ఆటో డ్రైవర్లు మేమే వేసుకుంటాము సొంతంగా అన్న, మీరెవరు వేస్తే ప్రభుత్వం వేయాలి లేకపోతే మీరు తిప్పలు పడాలి ఇబ్బందులు పడాలని ఎమ్మెల్యే అని ఆ హోదాను కూడా మర్చిపోయి బూతులు మాట్లాడిన ఎమ్మెల్యే అంత సౌమ్యుడిగా ఎలా పరిచయం చేయగలిగారు? యాక్చువల్గా నిజంగా మంచి ఫ్యామిలీ ఉండాలి. సింహాద్రి సత్యనారాయణ గారి తాలూకు ఫ్యామిలీ. ఒకప్పుడు టీడీపీలో ఉన్నారు ఆయన. అప్పుడు బాగుంటారు వాళ్ళంతా. ఆయన కూడా రమేష్ గారు కూడా టీడీపీ నుంచి టికెట్ రాగా అందులో పోయాడు. అర్థమైందండి. మీకు రోములో ఉన్నప్పుడు రోమన్లాగా ఉండాలని అందులోకి వెళ్ళిన తర్వాత ఇలాగే మాట్లాడతారు వాళ్ళు. అలా మారిపోతారు. అప్పుడు దాకా మంచోడి కింద ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ముద్ర పడిపోద్ది. ముద్ర పడిపోయి ఆ శాస్త్రలో ఆ మాటలన్నీ వచ్చేస్తాయి. అందుకనే మీకు ఆటో డ్రైవర్లు అన్నా లేకపోతే ఎవరన్నా ఏదన్నా అడిగినా వాళ్ళ మీద దురుసుగా మాట్లాడతా మాకు తిరిగిలేదు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అన్నట్టు రెచ్చిపోయి బరి తెగించి మాట్లాడతారు. అదండి పరిస్థితి. పేరు నాని గారు బందర్ కిట్టు అది పేరు నాని గారు అబ్బాయి. పేరుకి మంత్రి గారి కొడుకైనా ఎమ్మెల్యే లాగా పనిచేస్తున్నాడు. అవును, మొత్తం అంతా అతనే మేనేజ్ చేస్తున్నాడు. అక్కడ వలభనేని ఆయనకి ఎంపీ గారికి వెళ్ళక అది పడేది కాదు. కొల్లు రవీంద్ర గారికి వెళ్ళక పెద్ద అవసరం ఉత్తుకున్నాను. కొల్లు రవీంద్ర గారు అంత మంచివాడు, అంత సౌమ్యుడు. అతను వేజింది తినేవాడు. అనవసరంగా అతను హత్య ఇరికిచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇక అరాచకం అన్లిమిటెడ్గా ఆ మూల కోస్తా తీరంలో వాళ్ళు చేశారు. అరాచకం అన్లిమిటెడ్ అన్నమాట. అంటే చూడటానికి పేరు నాని గారు మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ తిట్టేటప్పటికి వచ్చేటప్పుడు తన వసల స్వరూపం చూస్తే ఇంత అంత అవసరం ఏమిటి? పవన్ కళ్యాణ్ కానీ తిట్టాల్సిన అవసరం ఏముంది? ఉత్తుపున్నానే నీకేం మెడలు కప్పుతాడు. రేపొద్దున ఓడిపోయిన తర్వాత నేను ముఖం చూసేది ఎవడో, నేను ఎవడో కాపాడలేడు. ఇప్పుడు ఇక్కడ నువ్వు జగన్మోహన్ రెడ్డిని అభ్యరించు, జగన్మోహన్ రెడ్డిని పొగుడు, అంతే. అనవసరంగా ఎదుటి తిట్టాల్సిన అవసరం ఏముంది? దూషించకూడదు కదా. నీకు అభిమానం అంటే పొగుడుకోండి. ఎవడు ఎందుకు పొగుడుకోకూడదు? నువ్వు జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, ఆయన ఏం చేశారో చెప్పుకోవచ్చు. అతను ఏమీ చేయలేకపోవడం చెప్పు. చేద్దాం అనుకుంటున్నాడు, మళ్ళీ ఇంకోసారి దోలు తీర్చుకోండి మీరు చేస్తాడని చెప్పండి. చెప్పవచ్చు, తప్పే ఉంది. అంతేగాని పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అతనే మా కాపోళ్ళు ఇలాంటివన్నీ తట్టుకోవద్దు కదా. ఇది ఆ కిట్టు అన్న అతను పేరు నాని గారు అబ్బాయి, అతనేం తక్కువ కాదు, రోడ్డు కదా. డెఫినెట్గా అధికారం చేతిలో ఉంది, డబ్బు ఉంది చేతిలో. వాళ్ళ తాతగారు కూడా మినిస్టర్ పేరు కృష్ణమూర్తి గారు, వాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు. వాళ్ళ పేరు నిలబెట్టాలా మామూలుగా అయితే, కానీ వాళ్ళ పేరు పాడు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మండలం వెంకటేశ్వరరావు గారు, పేరు కృష్ణమూర్తి గారు ఇలాంటి వాళ్ళు మంచి పేరు ఉన్నవాళ్ళు. ఆయన పేరు పెట్టుకున్నాడు. ఆయన పేరు పెట్టుకుని చాలా పద్ధతిగా ఉండాలి కుర్రోడు. రేపు భవిష్యత్తు ఉన్నవాళ్ళు అండి వీళ్ళు. వాళ్ళకి ఇవాళ అయిపోదు కదా. ఇప్పుడు వాళ్ళతో వాళ్ళతో అయిపోయింది, ఈ టర్మ్తో మాకు చాలా అనుకోకూడదు. రేపు పొద్దున్న ఇందులోనే ఉంటాడో అలా ఆ పార్టీ ఉండకపోతే ఏ పార్టీలోనే చేరాలి కదా వచ్చి. ఇప్పుడు ఇవాళ నిన్నటిదాకా వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీలో ఉన్నాడు, ఇవాళ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళందరూ వైసీపీలో ఉన్న వాళ్ళు డాక్యుమెంట్ ఇందులోకి వచ్చి పోటీ చేస్తున్నారు. రేపు ఏమైనా జరగచ్చు. అందుకని నీ నోరు అదుపులో పెట్టుకోవాలి కదా. మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏమవుతుంది? అది మీకు నష్టం కదా. జగన్మోహన్ రెడ్డి శాశ్వతం జైల్లో పోతాడు, అతను వెనకాల మీరు ఎందుకు వెళ్ళటం? అదే కదా. అవును కదా. ఇప్పుడు అతను ఏదో మిమ్మల్ని రక్షిస్తాడు అనుకుంటే ఎలా రక్షించగలడు? అతనే రక్షించుకోలేడు. ఈ ఎలక్షన్ ఏంటంటే ఫలితాలు తేడా వచ్చేసిన తర్వాత అతను జైల్లో పోతాడు. మీకు తెలియని విషయం చెప్తున్నాను, అతను ఎవడో పోలీసులు వచ్చి పట్టుకుని తీసుకెళ్ళక్కర్లేదు, ఆయన అంతటా జైలు కలిపి తలిపేసేసుకుంటాడు. ఇప్పుడు చెత్త కొట్టేస్తుంటే కొంతమంది రౌడీలు ఊరు బాబాలు బయట ఉంటే కొట్టేస్తారా బాబు, లోపల పారిపోయి లాకప్లోకి వెళ్ళి తలిపేసుకుంటారు కదా. అలా వేసుకుంటాడు జైల్లోకి వెళ్ళిపోయి నేను దొరికేస్తున్నానండి మీకు అని చెప్పేసి. ఇక పెడన్న రాము సార్, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని పరిచయం చేయడానికి ఆయన సిగ్గులేదేమో కానీ వాళ్ళు సిగ్గుపడుతున్నారు. పరిచయం చేసినప్పుడు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సిగ్గేటి మన గురించి ఎలా మాట్లాడుతున్నా ఏమనుకుంటారో జనం అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందండి. కాబట్టి మనం ఇంతసేపు మాట్లాడుతాం వాళ్ళకి చాలా క్రెడిట్ ఇచ్చినట్టే. అంతేనా? ఖచ్చితంగా.